నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచన. భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండాకు సెల్యూట్ చేసిన ప్రతిసారి పింగళి వెంకయ్య గుర్తుకు వస్తూనే ఉంటారని వ్యాఖ్య. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ఏటా 5 లక్షల మంది అవయవాలు చెడిపోవటం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఖరారు చేసిన వైసీపీ అధిష్టానం. ఈ మేరకు ప్రకటన చేసిన మాజీ సీఎం జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే పథకాలు అందించడమే కాదు వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని ఉమెన్ హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష చేశారు. మహిళలు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై అధికారులతో సీఎం సమీక్షించారు. గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సమీక్ష చేశారు. 2014లో ప్రవేశపెట్టిన బాలామృతం, అమృతహస్తం, గోరుముద్ద, గిరి గోరుముద్ద, బాల సంజీవని వంటి పథకాల స్థితిగతులను తెలుసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, అందులో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 48,770 ఉండగా మినీ అంగన్వాడీలు 6,837 ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో 8,311 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 12,496 కేంద్రాలను నిర్మించాలనే లక్ష్యంతో పనులు మొదలుపెట్టగా 2019 నాటికి అందులో 6,119 నిర్మాణాలు పూర్తి అయ్యాయని, మరో 2,800 నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. అయితే గత 5 ఏళ్లలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణంపై దృష్టి పెట్టలేదని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం కొత్తగా 2,048 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసి కేవలం 18 కేంద్రాలను మాత్రమే పూర్తి చేసిందని అధికారులు వివరించారు. అంగన్వాడీల యాప్ గ్రేడేషన్లో కూడా పురోగతి లేదని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 14,597 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవని, 8,455 సెంటర్లలో విద్యుత్తు సదుపాయం లేదని సీఎంకు అధికారులు సమీక్షలో వివరించారు. కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని ఉమెన్ హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏడాదిలోనే ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం పనిచేయాలని సూచించారు. పథకాలు అందించడమే కాదని వాటి ఫలితాలు స్పష్టంగా కనిపించేలా శాఖ పనితీరు ఉండాలన్నారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖలో సమగ్ర ప్రణాళిక, సమూల మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భారత జాతీయ జెండా రూపకర్త, తెలుగు జాతి ముద్దుబిడ్డ పింగళి వెంకయ్య జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్మరించుకున్నారు. పింగళి వెంకయ్య అందించిన స్ఫూర్తిని జాతి మరువదన్నారు. ఈ రోజు పింగళి వెంకయ్య జయంతి అని ఆ మహనీయుడిని మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఈ దేశానికి ఒక కేతనం ఉండాలనే తపనతో వెంకయ్య మువ్వన్నెలతో పతాకాన్ని తీర్చిదిద్దారన్నారు. ఆ జెండా నాడు నేడు ఎన్నటికీ మన కీర్తి కేతనంగా ఎగురుతూనే ఉంటుందన్నారు. ఆ జెండాకు సెల్యూట్ చేసిన ప్రతిసారి పింగళి వెంకయ్య గుర్తుకు వస్తూనే ఉంటారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి. జీవన్ దాన్తో మరొక వ్యక్తికి పునర్జన్మనివ్వవచ్చు అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో 90,000 మంది అవయవదానం దాతల కోసం ఎదురు చూస్తున్నారని, ఏటా 5 లక్షల మంది అవయవాలు చెడిపోవటం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి వెల్లడించారు.
జీవన్ దాన్ ఆధ్వర్యంలో జాతీయ అవయవ దాన వారోత్సవాలలో భాగంగా అవయవ దానంపై అవగాహన సదస్సును విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, సమాజానికి మంచి చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలని, అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శరీరం శాశ్వతం కాదని, ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతుందని, అదే అవయవ దానం చేస్తే ఒక్కొక్కరు 8 మందికి ప్రాణదానం చేయవచ్చునని అన్నారు. దేశంలో కొన్ని మతాచారాల ప్రకారం అవయవదానం చేస్తే జీవుడు దైవంలో ఐక్యం అవ్వడనుకుంటున్నారని, కానీ సాటి మనిషి ప్రాణం నిలబెడితే ఆ దైవం కూడా వారి వెంట ఉంటాడని గుర్తు చేశారు. తీసుకోవడానికి లేని ఇబ్బంది ఇవ్వడానికి ఎందుకు అడ్డం వస్తుందని ప్రశ్నించారు. సమాజం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తులను ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నామని అన్నారు. వారి బాటలోనే మనం నడవాలని, నలుగురికి సాయపడాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. ఇప్పటికీ రాష్ట్రంలో 90,000 మంది అవయవదానం దాతల కోసం ఎదురు చూస్తున్నారని, ఏటా 5 లక్షల మంది అవయవాలు చెడిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిన ఘనత జగన్ మూటగట్టుకున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ తీసేశారని, విష ప్రచారం చేస్తున్నారని, కానీ ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చారని వివరించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సేవలు గత ప్రభుత్వంలో బకాయిల వలన నిలిపివేస్తామని లేఖ రాస్తే దానికి ఒక పత్రికలో రోజు విషం చిమ్ముతున్నారని, కానీ గత ఏడాది వారి పాలనలో 14 సార్లు లేఖలు రాశారని గుర్తు చేశారు. రాష్ట్రానికి మంజూరైన 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను సైతం పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కనీసం మాజీ సీఎం సొంత జిల్లాలో కూడా మెడికల్ కాలేజీ పూర్తి చేయలేకపోయారని అన్నారు. పవిత్ర కార్యంలో నేను కూడా భాగస్వామినైనందుకు ముందుగా సంతోషంగా ఉంది. అవయవ దానం ఎంత ముఖ్యమైనదో ఇవాళ మనకి ప్రజెంటేషన్ ద్వారా ఇతర వక్తలు కూడా మనందరికీ చాలా విపులంగా విస్తారంగా తెలియజెప్పారు. ప్రాణం నిలిపేవాడు డాక్టర్ని కూడా, డాక్టరు నర్సింగ్ స్టాఫ్ను కూడా మనం భగవంతునితో సమానంగా చూస్తాం. అటువంటిది ప్రాణం పోసేవాడు, పునర్జన్మనిచ్చే వాళ్ళని మనం ఎంత గౌరవభావంతో చూడాలో మనకి ఇవాళ ఈ జీవన్ దాన్లో ఇచ్చిన ప్రజెంటేషన్ ద్వారా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది. ముఖ్యంగా యువత చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శరీరం శాశ్వతం కాదు. శరీరానికి ఒక చివరి రోజు ఉంటుంది, అంతం ఉంటుంది. ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోవాల్సిందే, లేదా కట్టెల్లో కాలిపోవాల్సిందే. కానీ ఒక మంచి పని చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఆ మంచి పని చేసిన వాళ్ళకు అమరత్వం సిద్ధిస్తుంది, అంటే శాశ్వతంగా వాళ్ళు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు. అటువంటి మంచి పని చేసే ఆలోచనని కలిగించేదే ఆత్మ, సోల్ అని మనం పిలుచుకుంటుంటాం. ఈ మంచి పని చేయాలి, ఈ మంచి కార్యం చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి అనే ఆలోచన రావడమే ఆ ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ, దశాబ్ద కాలంకు పైగా నేత్రదానంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో దాతలు ముందుకు వస్తున్నారని, అలాగే అవయవ దానంపై అవగాహన కల్పించి దాతల సంఖ్య 100ల నుండి 1000కు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అవయవాలు మరొకరిలో అమర్చడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని, కానీ మన వైద్యులు దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఏటా లక్షల మంది అవయవాలు పాడైపోయి మృతి చెందుతున్నారని, వారికి ప్రాణదానం చేయాలన్న సంకల్పం ప్రతి ఒక్కరూ చేసుకోవడం వల్ల వారికి పునర్జన్మను ప్రసాదించిన వారం అవుతామని వివరించారు. మన రాష్ట్రానికి ఎయిమ్స్ వైద్యశాల ఏర్పాటులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఎంతో ఉందని, దీంతో కేవలం 10 KOP సేవలు అందుబాటులోకి వచ్చాయని, అద్భుతమైన ప్రతిభ కలిగిన వైద్యులు అందుబాటులో ఉన్నారని, అతి తక్కువ ఖర్చుతో పూర్తి వైద్య సహాయం పొందవచ్చునని తెలిపారు. జీవన్ దాన్ ఉందో ఆ కార్యక్రమాన్ని, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని దేశవ్యాప్తంగా మరి కన్సర్న్ స్టేట్ మినిస్టర్స్ కానీ, సెంట్రల్ మినిస్టర్స్ కానీ, అధికారులు కానీ చేపట్టమని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 1 వీక్లో రేపు బెస్ట్ ఆర్గాన్ డొనేషన్స్ చేసిన వాళ్ళని, ఆ స్టేట్స్ని ఫెలిసిటేషన్ చేస్తూ ఉంది. మన రాష్ట్రం నుంచి కూడా దాంట్లో ప్రతినిధులు ఉండటం సంతోషం. ఇవాళ ఈ ఆర్గాన్ డొనేషన్ అనే దానికి
చాలా అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 10 సంవత్సరాల కిందటైతే ఆర్గాన్ డొనేషన్ అంటే ఎవరికి అవగాహన ఉండేది కాదు. దాని తర్వాత దీని మీద మీడియా ప్రభావం చాలా ఉంది. మీడియా ద్వారా అన్ని ఛానల్స్ కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వటం, మీడియాలో ఎక్కువ చూపించటం వల్ల ఆర్గాన్ డొనేషన్ అనేది సామాన్యులు కూడా తెలిసినటువంటి అంశం. ఇప్పుడే చెప్పారు, దాదాపు 8 ఆర్గాన్స్ ఇచ్చి ఎదుటి వ్యక్తి ప్రాణాలు నిలబెట్టచ్చు అని చెప్పి. ఎప్పుడు నిలబెట్టచ్చు? మన ఇంట్లో ఏదన్నా యాక్సిడెంట్లో లేదంటే ఇంకొక విధంగానో ఒక బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే దాని ద్వారా ఎలాగో మట్టిలో కలిసిపోయే అవయవాల ద్వారా ఇంకొక మనిషికి జీవితం ఇవ్వచ్చు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును వైఎస్ జగన్ ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో సమావేశమైన ఆయన వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. చివరకు బొత్స అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేశారు. కూటమి తరపున ఎవరు బరిలోకి దిగుతారని తెలియాల్సి ఉంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉండనుంది. వంశీకృష్ణ యాదవ్పై వేటు పట్టడంతో ఈ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. విజయవాడ కరకట్ట వాసుల ఇబ్బందులను పరిష్కరించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రారంభించింది సీఎం చంద్రబాబు అని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. రిటైనింగ్ వాల్ వెంబటి పెద్ద రోడ్డు నిర్మాణం జరపాలన్నది ప్లాన్లో ఉందని గత ప్రభుత్వం ఆ అంశాన్ని విస్మరించిందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ రామలింగేశ్వర నగర్ శివశంకర్ రోడ్డు రిటైనింగ్ వాల్ వద్ద నుండి 15, 16వ డివిజన్ల రిటైనింగ్ వాల్ సైడ్ డ్రైనేజీల సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసిన గత వైసీపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 70 అడుగుల రోడ్డు నిర్మాణంను పట్టించుకోకపోవడం వలన నేడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. 50 కోట్ల రూపాయలకు కక్కుర్తిపడి రోడ్డును నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. డ్రైనేజీ వ్యవస్థను కూడా పట్టించుకోకపోవడం వలన నీరు ఎటుపోవడం లేదని, దీంతో కరకట్ట వాసులు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పరిశీలన కార్యక్రమంలో డివిజన్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రామలింగేశ్వర నగర్లో రిటైనింగ్ వాల్, రక్షణ గోడ రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇదొక పెద్ద సంచలనం. ఎందుకంటే 35 సంవత్సరాల నుంచి పేద ప్రజల కోరిక మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఏం చేశారంటే విజయవాడ నగరం వచ్చి ఇక్కడ రిటైనింగ్ వాల్ ఎట్టా కట్టాలని పరిశీలించారు. ఆ ఆంజనేయ స్వామి సాక్ష్యం, ఆ ఆంజనేయ స్వామి గుడెక్కి అక్కడి నుంచి చూసి అధికారులకి సూచనలు ఇచ్చి దీన్ని మొదలు పెట్టించడం జరిగింది. అది ఒక చరిత్ర. అయితే ఈ రోడ్డు పక్కన 70 అడుగుల ఈ రిటైనింగ్ వాల్ పక్కన 70 అడుగుల రోడ్డు రావాలనేది ప్రపోజలు, దాంట్లో ప్రాజెక్టులో ఉన్న అంశం. అది కేవలం తర్వాత దాన్ని కొనసాగించే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానిలో ఒక 50 కోట్లు కాజేయాలి ఏదో రకంగానే ఉద్దేశంతోనే ఆ రోడ్డు పక్కన పెట్టేసి ఒక ఇసుకంతా, నదులు ఇసుకంతా ప్రొక్లమేట్ ఇక్కడ పోశారు. ఇదేదో సీ విజన్ అనో లేకపోతే రివర్ వ్యూ అనో ఏదో పెట్టారు వాళ్ళు. సరే, రివర్ వ్యూ అని పేరు బాగానే ఉంది, అది చూడటానికి కూడా కొంచెం బాగానే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న అనేక మంది కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం యనమల కుదురు మొదల నుంచి చూసుకుంటే బస్ స్టాండ్ వరకు ఉన్న వేలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళకి ఏం కావాలనే ఆలోచన కొంచెం చేయలేదు చంద్రబాబు గారు. కాబట్టి ప్రజల అవసరం గుర్తెరిగి ఇక్కడ రోడ్డు ఉండాలని చెప్పి ఆయన ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆ రోడ్డు లేకుండా ఇసుక పోసేయటం వల్ల వచ్చే సమస్యలు అన్నీ కాదు. అసలు మాకు గోడ ఎందుకు కట్టారా బాబు అని ప్రజలు బాధపడే పరిస్థితి. నగరంలో కమిటీ కుర్రాళ్లు చిత్ర బృందం సందడి చేసింది. ఈ చిత్రం ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాత కొణిదెల నిహారిక తెలిపారు. 90s కిడ్స్ యొక్క భావోద్వేగాలను తెలుపుతూ యదువంశీ దర్శకత్వంలో నిర్మించిన కమిటీ కుర్రాళ్లు చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని, చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని ఆమె కోరారు.
బందర్ రోడ్లోని ఓ హోటల్ నందు చిత్ర ప్రమోషన్లో భాగంగా కమిటీ కుర్రోళ్లు చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కొనిదెల నాగబాబు కుమార్తె కొనిదెల నిహారిక మాట్లాడుతూ యదు వంశీ దర్శకత్వంలో కమిటీ కుర్రోళ్లు చిత్రం తెరకెక్కనుందని చెప్పారు. ఈ సినిమాతో 20 మంది కొత్త వాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారని, సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్ను రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. కమిటీ కుర్రోళ్లు అంతా కూడా 3 ఏళ్లుగా సినిమా కోసం పనిచేస్తూనే ఉన్నారు. అందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారన్నారు. ఆగస్టు 9న తమ చిత్రం రాబోతోందని, అందరూ చూసి సక్సెస్ చేయాలని అన్నారు. తమిళంలో తాను హీరోయిన్గా నటించిన చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందని అన్నారు. మంచి కథ దొరికితే తెలుగులో హీరోయిన్గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అనంతరం డైరెక్టర్ యదు వంశీ మాట్లాడుతూ విలేజ్లో కొంతమంది కుర్రాళ్లు చిన్నప్పటి నుంచి టీనేజ్ యువకులుగా మారే స్థాయి వరకు వివిధ దశలో వారి మధ్య చోటు చేసుకున్న సంఘటన నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. గోదావరి జిల్లాలోని ఓ ఊర్లో ఉండే 90s కిడ్స్ చిత్రమే ఇది అని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, లిరికల్ సాంగ్స్కు చాలా మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరిని ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, తప్పక చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని ఆయన కోరారు. మేము ఒక పల్లెటూరు, ఒక ఊరు బ్యాక్డ్రాప్లో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా, చాలా ఫిల్టర్లెస్గా చూపించామని మేము అనుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన ఒక సినిమా. అంటే ఒక మూవీ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చాలా మిస్ అయ్యాం మనం చాలా రోజులు. అంటే ఇంత మంచి ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్ మీద వచ్చే ఒక మూవీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రాలేదు. సో మేము చాలా ఆనెస్ట్గా ఫిలిం తీసాము కమిటీ కుర్రోళ్ళు. అది ఆగస్ట్ 9th వచ్చేస్తుంది థియేటర్స్లో. సో ప్లీజ్ అందరూ చూసేయండి. అండ్ చాలా ఆస్పిషియస్గా స్టార్ట్ అయింది మా డే. వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చాం. సో నాకు ఎప్పుడు అమ్మవారిని దర్శించుకున్నా కూడా అదొక చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది అనమాట. సో విత్ దట్ వెరీ పాజిటివ్ ఫీల్ ఐ హోప్ దట్ మీరు కూడా వచ్చి 9th సినిమా చూస్తారు, మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పైన ఈ యదువంశీ గారి డైరెక్షన్లో నిహారిక గారు ప్రొడ్యూసర్గా ఒక 11 మంది న్యూ టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ కమిటీ కుర్రాలని ఒక సినిమా మేము చేసాము. 11 మంది కుర్రాలతో పాటు ఒక 4 కొత్త అమ్మాయిలను కూడా ఇంట్రడ్యూస్ చేసాం. అంటే అంత టోటల్గా న్యూ క్యాస్ట్తో ఈ సినిమా చేసాము. టోటల్గా ఒక 11 మంది కుర్రాళ్ళ జీవితం, 30 ఏళ్ళ జీవితం, ఒక 8 years వాళ్ళ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 30 years వరకు వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. బేసిక్గా మన గోదావరి జిల్లాలకి బేస్ చేసుకుని సినిమా చేయడం జరిగింది. ఎందుకంటే యదువంశీ గారు కూడా ఈ గోదావరి జిల్లాలో నుంచి వచ్చారు. ఆయన డైరెక్టర్గా ఆయన ఈ లోకల్ ఇన్సిడెంట్స్ ఇక్కడ ఉన్న ఒక ఊర్లో ఒక జాతర బేస్ చేసుకుని మన ఈ సినిమా చేయడం జరిగింది. జాతర బ్యాక్డ్రాప్లో వాళ్ళకు 3 సార్లు 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఒక జాతర బ్యాక్డ్రాప్లో ఈ సినిమా చేయడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 10 పాటలు, చాలా మ్యూజికల్గాను అట్ ద సేమ్ టైము మన చిన్ననాటి విషయాలు, ఒక చైల్డ్ జర్నీ నుంచి 30 ఏళ్ళ ఒక మెచ్యూరిటీ వచ్చే వరకు ఒక వ్యక్తి జీవితం జరిగే అన్ని ఘట్టాలని కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇది ఈ నెల 9వ తారీఖున రిలీజ్ అవుతుంది. మేము కూడా ఇప్పటిదాకా హైదరాబాద్లో చాలా ప్రమోషన్స్ చేసి ఫస్ట్ టైం ఇది ఆంధ్రాలో ఇక్కడ లోకల్ ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఈ విజయవాడ నుంచే మళ్ళీ మేము ప్రమోషన్ స్టార్ట్ చేసాము. ఈ సినిమాని 9వ తారీఖున అందరూ థియేటర్స్కి వచ్చి ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అంటే ఊళ్ళో ఏదైనా ఒక పండగ జరగాలన్నా, ఒక జాతర జరగాలన్నా, ఒక వినాయక చవితి జరగాలన్నా, మనకి ఒక ఊరేగింపులు జరగాలన్నా, లేకపోతే ఏదన్నా ఎలక్షన్ ప్రచారాలు జరగాలన్నా ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరుగుతూనే ఒక బాధ్యతగా ఉండేది ఆ ఊరేగింపులు కానీ ఆ జాతరలు కానీ చేసేది ఎవరన్నా అంటే అది కమిటీ కుర్రోళ్ళు అండి. మనకి భోజనాలు పెట్టే దగ్గర నుంచి లేకపోతే ఎవరికైనా ఏదైనా గొడవలు జరిగే వరకు ఎవరుంటారంటే అది కమిటీ కుర్రోళ్ళే. ఈ 11 మంది వాళ్ళ జీవితంలో ఏమేమి చేశారనేది సినిమా. సార్ చెప్పినట్టు మన సినిమాలో ఈరోజు దుర్గమ్మ తల్లే మాకు ఏమంటారు దాన్ని ఇన్స్పిరేషన్ అన్నట్టు మన 108 దేవతల ఆ రిఫరెన్స్తోనే తీసుకున్నాను. 12 సంవత్సరాల జాతర ఒకటి మన సినిమాలో ఉంటుందన్నమాట. 3 సార్లు జరిగింది అది.
ఆ జాతరని వీళ్ళు ఎలా జరిపించారు, వీళ్ళు ఎలా చూశారు అనే దాని మీద సినిమా నడుస్తుంది. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 9వ తేదీన దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్ ఉద్యమాన్ని చేపడుతున్నామని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారు కానీ వ్యవసాయానికి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం వడ్డే శోభనాధీశ్వరరావు, కేశవరావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమాన్ని విరమించాల్సిందిగా కోరుతూ ప్రధాని ఇచ్చిన లిఖితపూర్వక హామీలను విస్మరించారన్నారు. హామీలను అమలు చేయకపోగా తిరిగి నల్ల చట్టాలను తీసుకువచ్చిందని ఆరోపించారు. ఈ చట్టాల వలన కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తూ రైతాంగాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారు కానీ వ్యవసాయానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆగస్టు 9వ తేదీన దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్ ఉద్యమాన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిర్వహిస్తామన్నారు. జనరల్ బాడీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 740 రైతు సంఘాలు 13 మాసాల పైన కొనసాగించినటువంటి చారిత్రాత్మక ఉద్యమం 750 మంది రైతులు అమరులైనటువంటి సందర్భం, లిఖితపూర్వకంగా రైతాంగ సమస్యలు పరిష్కరించుతాము అని చెప్పి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితులపైన ఆ జనరల్ బాడీ సమావేశంలో చర్చించి ఆగస్టు 9 క్విట్ ఇండియా లోగడ ఉద్యమానికి పిలుపు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి రోజు ఆగస్టు 9 క్విట్ ఇండియా. ఆ రోజున భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని పీల్చి పిప్పి చేస్తూ వారి యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి దోహదపడకుండా వాళ్ళ యొక్క సంపదే పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కార్పొరేట్లను బహిష్కరించాలి. క్విట్ కార్పొరేట్ అనేటటువంటి పిలుపుని అనుసరించి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ప్రజల్లోకి ఏ విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను గందరగోళానికి గురిచేసేలా అధికారులు వ్యవహరించారని థర్డ్ ఫ్రంట్ స్వతంత్ర అభ్యర్థి దేవరపల్లి మల్లికార్జునరావు ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన విజయవాడ పార్లమెంట్ ఎన్నికలను రద్దు చేసి మరలా శాంతియుత వాతావరణంలో జరపాలన్నారు. తనకు 16వ నెంబర్ సీరియల్లో డైమండ్ గుర్తుని కేటాయించారని, అయితే వైసీపీ అభ్యర్థి కేశినేని నాని ఆ నెంబర్ నోటాగా ప్రచారం నిర్వహించారని గుర్తు చేశారు. దీంతో తాను ఓట్ల పరంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి విజయవాడ పార్లమెంటు ఎన్నికలు జరిపించిన విధానం అనే దాని మీద వారికి భారీ బహిరంగ లేఖ ఒకటి రాయడం జరిగింది. ఈ యొక్క లేఖ మీడియా ముఖంగా రిలీజ్ చేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నాను. అందుకని ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ అనేది అనౌన్స్ చేశాను. విజయవాడ పార్లమెంటు ఎన్నికలు చాలా వరకు గందరగోళంగానే జరిగినాయి. ఇవి దాదాపు 800 పోలింగ్ స్టేషన్లో ఈ గందరగోళం జరిగింది. ఈ విషయంపై రిటర్నింగ్ అధికారి గారికి మిగిలిన అన్ని విషయాలు తెలియజేసినా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడంతో, ఆ తర్వాత ఎలక్షన్ కమిషను ఇలాగ అందరూ కూడా ట్రాన్స్ఫర్లు అయ్యి వెళ్ళిపోవడంతో ఈ సమస్య ఎవరికి కూడా చేరలేని పరిస్థితి అయిపోయింది. అందుకని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఈ విషయాన్ని సహృదయంతో తెలియజేయవలసిన వ్యక్తిగా తెలియజేస్తున్నాను. విజయవాడ పార్లమెంటు ఎన్నికలు నా సీరియల్ నెంబర్లో నోటా వేసి దాదాపు 800 పోలింగ్ స్టేషన్లో సోషల్ మీడియాల్లో కరపత్రాల రూపంలో ప్రచారం చేశారు. దానికి సంబంధించి ఆ ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా జరిగినట్టు, అలాగే నా యొక్క అభ్యర్థిత్వాన్ని మరుగున పరిచేలాగా ఉన్నట్టు
నేను ఈ యొక్క లేఖలో ప్రస్తావించాను. పరిశ్రమలు, క్వారీలలో భద్రతను పర్యవేక్షించాల్సిన గనులు, పరిశ్రమల, కార్మిక, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులు మామూళ్ల మత్తులో జోగటం వల్లనే కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి పారిశ్రామికవాడలోని పరిశ్రమలు మరియు వీటీపీఎస్ నుండి కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ విమర్శించారు. ప్రమాదానికి కారణమైన పవన్ గ్రానైట్స్ మెటల్ వర్క్స్ను వెంటనే సీజ్ చేయాలని కంచకచర్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో క్వారీల అక్రమ తవ్వకాలు, కొండపల్లి పారిశ్రామిక కాలుష్యంపై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ గాంధీబొమ్మ వద్ద నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా దోనిపూడి శంకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల పరిశ్రమలలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఎన్టీపీసీ పరిటాల క్వారీ ప్రాంతాలలో జరిగిన ప్రమాదాల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన కార్మికులు అసువులు బాయటంపై ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన తండాలకు చెందిన అతి నిరుపేదలు పట్టుకూటి కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ప్రాణాలు పణంగా పెట్టి క్వారీలలో పనిచేస్తున్నారని అన్నారు. ఎండనక వాననక బండరాళ్లు, దుమ్ము ధూళి మధ్యలో కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్న కార్మికుల శ్రమను పెత్తందారులు దోచుకుంటున్నారని విమర్శించారు. కనీస రక్షణ కవచాలైన గ్లౌజులు, హెల్మెట్లు, బూట్లు కూడా ఇవ్వకుండా ప్రమాదకరమైన పనిని చేయిస్తున్నారని అన్నారు. నాసిరకమైన జెలటిన్ స్టిక్స్ ఇచ్చి కొండను పగలగొట్టిస్తున్న సందర్భంలో కొన్నిసార్లు కార్మికుల ప్రాణాలు బండరాళ్ల మధ్య తెల్లారిపోతున్నాయని పేర్కొన్నారు. ఇన్సూరెన్స్, ఈఎస్ఐ వంటి కార్మిక చట్టాలను కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న క్వారీలపై వేలాది మంది ఆధారపడి ఉన్నారని అన్నారు. ప్రభుత్వం 99 క్వారీలకు అనుమతి ఇచ్చిందని, అదనంగా మరో 50 క్వారీలు అనధికారికంగా నడిపిస్తున్న ప్రభుత్వం చేష్టలడిగి చూస్తుందని ధ్వజమెత్తారు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పరిశ్రమల పర్యవేక్షణ గాలికి వదిలివేశారని విమర్శించారు. అక్రమ తవ్వకాలు, రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో క్వారీలు సమాధులుగా మారుతున్నాయని అన్నారు. క్వారీ బాధితులకు నష్టపరిహారం చెల్లించమని చెప్పి లేబర్ కమిషనర్ కాంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం ఉగ్ర బాధితులకు ఇచ్చేటువంటి ఆదేశాలు జూలై 16న ప్రమాదం జరిగింది. కానీ ఈనాటి వరకు కూడా ₹1 ఉగ్ర బాధితులకు చెల్లించడం జరగల. వీళ్ళందరూ కూడా పొట్టచేత పట్టుకుని వచ్చేటువంటి వలస కార్మికులు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం, జీకొండూరు మండలం, చౌటూరు గ్రామ కాపురస్తుంది. మరి ఏం చేస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే? ఏం చేస్తున్నాడు? నష్టపరిహారం ఇప్పించాడని చెప్పి నేను అడుగుతున్నా. గనుల శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? 1 హెక్టార్కి 2 హెక్టార్లు 10 హెక్టార్లు తవ్వుకుంటుంటే, అక్రమంగా క్వారీయింగ్ జరుగుతుంటే, అక్రమ పేరులు జరుగుతుంటే భద్రతా చర్యలను గాలికి వదిలేసి కనీస గ్లౌజెస్ కూడా ఇవ్వకుండా, హెల్మెట్లు ఇవ్వకుండా పనిచేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ గనుల యాజమాన్యం ఉన్నటువంటి నేపథ్యంలో సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. సేఫ్టీ మెథడ్స్ని కొనసాగించాలని చెప్పి మా పోరాట ఫలితంగా సేఫ్టీ సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ ఈ రోజున క్వారీలో పర్యటన సాగుతూ ఉన్నాయి. అందువల్ల మేము అడుగుతున్నాం, ఈ సందర్భంగా ఈ రోజున నష్టపరిహారం ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలి. ఆల్ట్రాటెక్ చూసాం, రామ్కో చూస్తున్నాం. వైజాగ్ పాలిమార్స్లో ప్రమాదం జరిగితే ఆనాడు ప్రభుత్వం ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎందుకని మీరు ప్రభుత్వం ఇవ్వడం ₹1 కూడా? మీకు బాధ్యత లేదా? ముఖ్యమంత్రి గారని అడుగుతున్నా. మీకు బాధ్యత లేదా? గనుల శాఖ మంత్రి గారు అడుగుతున్నా. ఏమైపోయినాయి మీ డైలాగ్స్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అడుగుతున్నా. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సామాజిక న్యాయం, జనాభా తామాషా ప్రకారం అందరికీ న్యాయం జరగాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని స్పష్టం చేశారు. మాదిగల చిరకాల కోరిక ఎస్సీ, ఎస్టీ, ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును హర్షిస్తూ తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్ క్రీస్తురాజుపురం ఆర్సీఎం చర్చి వద్ద విజయోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈ వేడుకలకు హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. గతంలోనే తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వర్గీకరణ చేస్తూ ఏబిసిడి కేటగిరీలు తీసుకొచ్చామని వెల్లడించారు. సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం జరగాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని, పార్టీ సిద్ధాంతం కూడా అదేనని స్పష్టం చేశారు. నిన్నటి రోజున సుప్రీంకోర్టు అత్యున్నతమైన ధర్మాసనం 7 న్యాయ అధిపతులు ఇచ్చిన తీర్పు
వర్గీకరణకు అనుకూలంగా ఇది 30 సంవత్సరాల కృష్ణ మాదిగ గారు చేపట్టిన ఉద్యమం. 30 సంవత్సరాలంటే సుమారు 1995 ఆ ప్రాంతంలో మొదలుపెట్టిన ఈ ఉద్యమం. దీనిలో మేము గర్వపడేది, అందరూ కూడా గర్వపడేది, ఈ ఉద్యమానికి మొట్టమొదట సంఘీభావం తెలిపిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదృష్టవశాత్తు ఏదైతే ఫైనల్ తీర్పు వచ్చిందో, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో, ఆ సమయంలో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనము, లేదా ఈ ప్రజల యొక్క అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క ఉద్యమంలో ప్రతిసారి సంఘీభావం తెలిపి ముందుకు తీసుకువెళ్తూ ఉంటే మధ్య మధ్యలో వచ్చిన ముఖ్యమంత్రులు కొందరు, రాజశేఖర రెడ్డి గారు పైకి ఒక మాట చెబుతూ లోన దీనికి వ్యతిరేకంగా పనిచేసే సందర్భం మనందరం కూడా గమనించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది అయ్యే సమస్యే కాదు, ఈ సమస్య ద్వారా అనేకమైన ఇవి వస్తున్నాయి, కానీ ఇది కోర్టులకు వెళ్ళినా కూడా చెల్లదు, ఇది ఇలాంటి కార్యక్రమాన్ని చాలా హీనంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఇచ్చినట్టు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనుకూలంగా వచ్చినటువంటి తీర్పుకి ఆనందంగా ఇక్కడ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు కద్దే రామ్మోహన్ రావు గారికి, అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులు పెద్దలు దేవానంద్ గారికి, అలాగే జయబాబు అన్న గారికి, మామిడి రాంబాబు అన్న గారికి, సంజయ్ అన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతుందంటే దీనికి ముఖ్య కారకులు మాన్యశ్రీ మందకృష్ణ గారు. 30 ఏళ్ళుగా ఆయన చేసినటువంటి పోరాటం ఈరోజు రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా పండగ వాతావరణం, స్వతంత్రం వచ్చినటువంటి ఫీలింగ్తో అందరూ కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సంబరాలు ఇప్పుడు జరుపుకుంటున్నారంటే ఆనాడు 96-97లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆయన వర్గీకరణ చేశారు. వర్గీకరణ వల్ల ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి ఎంత న్యాయం జరుగుతుందో ఆ 5 సంవత్సరాల కాలంలో చాలామంది వెనకబడినటువంటి ఎస్సీలో ఉన్నటువంటి కులాలందరికీ కూడా న్యాయం జరిగింది. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిందని, అయితే సుప్రీంకోర్టు నిన్న వెలువరించిన తీర్పుతో దేశంలోని ఎస్సీలందరికీ స్వేచ్ఛ లభించిందని మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ మాదిగ స్పష్టం చేశారు. ఈ విజయాన్ని అంబేద్కర్ సాధించిన విజయంగా ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శుక్రవారం మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మానికొండ శ్రీధర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రబలమైందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణ సాధించుకున్నామని, ఎస్సీ వర్గీకరణ మాదిగల చిరకాల కోరికని తెలిపారు. వర్గీకరణ వ్యతిరేకించే వారికి కూడా ఈ వర్గీకరణ లాభం కలిగిస్తుందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వర్గీకరణను స్వత్వరం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొందరు స్వార్థపూరిత నాయకుల వల్లే వర్గీకరణ ఆలస్యం అయిందని విమర్శించారు. అయ్యా, మీరు ఈ యొక్క తీర్పుని మేము రాజకీయ పార్టీలకి అనుసంధానం చేయొద్దు, పార్టీకి రంగు పొలవద్దు, పార్టీ అది మేము స్వతంత్రంగా ఇచ్చినటువంటి ఈ తీర్పుని అని చాలా క్లియర్గా చెప్పారు. కానీ ఈ రోజున ఆ బాడుగు నేత ప్రధానమంత్రి, అదేవిధంగా అన్ని ప్రధానమంత్రిని బీజేపీలో ఉన్నటువంటి ఉన్నత శ్రేణులందరినీ కూడా పొగుడుతూ ఉన్నారు. అంటే ఆ బీజేపీ ప్రభుత్వమే కాదు, బీజేపీతో పాటుగా కాంగ్రెస్ పనిచేసింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా మన రాష్ట్రంలో పుట్టినటువంటి ఈ వర్గీకరణలో చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన హయాంలో వర్గీకరణ చేయడం కూడా జరిగింది. మరి వీళ్ళందరికీ రావాల్సిన క్రెడిట్ని ఒక్క ప్రధానమంత్రికిను అమిత్ షా గారికి ఇవ్వటం చాలా విచారకరం. ఈ బాడుగు నేత బాడుగు మాటలు మాని మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉండాలి. ఈ బాడుగు నేత ఏ ఒక్కరోజు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు. మరి ఆర్గ్యుమెంట్కి ఒక వారం 10 రోజుల ముందే సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఇప్పుడు తన ఖాతాలో ఈ యొక్క వర్గీకరణని వేసుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈ యొక్క మాదిగ ఉపకులాల యొక్క జరిగినటువంటి వర్గీకరణని మరి ఆ మాదిగ అమరవీరులకు వర్గీకరణ కోసం వసూలు బాసిన అమరవీరులందరికీ అంకితం చేస్తున్నామని తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచన. భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండాకు సెల్యూట్ చేసిన ప్రతిసారి పింగళి వెంకయ్య గుర్తుకు వస్తూనే ఉంటారని వ్యాఖ్య. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ఏటా 5 లక్షల మంది అవయవాలు చెడిపోవటం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఖరారు చేసిన వైసీపీ అధిష్టానం. ఈ మేరకు ప్రకటన చేసిన మాజీ సీఎం జగన్. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.